ఏమా గోల? యమగోళ. ఇది గోరంతే, మనం చూడబోయేది కొండంత. పదండి. లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 బాగుండదు, పదండి. ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ, నారాయణ. యమా! యముండా! మంచి నీళ్ళు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటుంది, ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకొచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ. నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు, పంచదార వచ్చి ఉన్నవి. ఓహో, ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నది. రక్తపోటు. ఓ విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది? కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో. దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు, ప్రణామములు. అప్పం. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రమున ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తోచుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని వచ్చును కదా. నేను కూడా అటులనే యోచించింది, కానీ వచ్చి చాకిరి చేయిసాలమని వారు పోయి శ్రమగడముల్లో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించింది. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడుభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్రగుప్త, రండి, వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. మిత్రమా, మాకు గద లేచుటలేదని రంభా ఊర్వశి మేనకులకు తెలియజేయకు. ఈ రహస్యం మన మధ్య ఉండనివ్వు. వారికి తెలిసినచో అవహేళన చేసేదారు. ఎంత మాట, ఎంత మాట! మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా, పద మన మానం చూసేద్దాం. ధర్మ రక్షణ దురంధరుండ,
సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ యువయముండ యమలోక వాసుండ పాప పుణ్య పరిశీలకుండ కర్తవ్య పాలకుండ యముండకు మిత్రుండ యువ చిత్రగుప్తుండ జగతికలాజా యమధర్మరాజా కురుకురే కూజా డోలు భాజా పడుచు దరువాజా తెరుచుకొని ఆజా సొగసులే తాజా సోకులేజా అరవిరిసెను పులుపుల రోజా చేసెయ్యర పెదవుల పూజ నీ నోటికి ఇస్తానా రింజా సిద్ధంగా ఉంది సరోజా ఇక సరసములాడర భోజా సిరిమల్లెల ముడిచెరు సిద్ధోజా తీసుకొస్తిని తీయని కాజా అందుకోరా ఓ యువరాజా మరి ఇలాంటి రకాలు ఇలాంటి సుఖాలు వదిలితే దొరకవురా ఆకులో వట్టించైనా ఆకలి తగ్గించైనా చిలకలే నీ కందించి సేవ చేయనా తుంచికుతారా జిట జిట తుంచికుతారా జిట జిట గాభరా పుట్టించైనా ఆవగా ముద్దించైనా కాయమే కొరిగించి కానుకీయను తలుపులు తీసే కిట కిట తనువులు గీటే చిట చిట మోహిని ముక్తి చెయ్యి కామిని బంధించెయ్యి కామిని కవ్వించెయ్యి కామిని దక్షిణయ్యి తప్పించి భరించగా తలంచి ధరించగా అధిం తోం 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 తగిన అహయే మర్యాద సోయగా సంధించైనా ఆయన అందించైనా చెయ్యనా నీతో యుద్ధం ఓరి నాయనా తుంచికుతారా జిట జిట తుంచికుతారా జిట జిట మొత్తము నీకిచ్చైనా మొత్తులో తూగించైనా తరలే మాయమయ్యి తెల్లవారినా పైటల చాటున పిట పిట సరసకు వస్తే చిటపట కోమలి కొంచెం కొంచెం కోరికే రగిలించెయ్యి నెమలిలా నాట్యం చెయ్యి అగ్గిలో రాజ్యం పొయ్యి రుచించి రుచించి భుజించగా మరింత మరింత భరించగా అధిం తోం 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 తగిన వాహవరెవా జలక దిక్కలాజా యమధర్మరాజా కురుకురే
యముండ రసికుడే. మీరు మాత్రం తక్కువ ఏంటి? నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం, మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగమన్నా భోగమన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అదరామృతం చేజారినుగా. ప్రస్తుతానికి చేయి జారినా ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం మీకెలా అబ్బింది మనవాళ్ళు? మీరంటే సన్నాసులు, కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా ఓరోసి మేనకా తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు కలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడు వస్తుంది కలహం, ఇంద్రుడితో సమరం. కలహభోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం. నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? మిత్రమా, ఏమి జరుగుతున్నది? ఏదో జరుగుతున్నది మిత్రమా. అది మాకు నువ్వు తెలియను, చూచెదము.